హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఉద్దానేశ్వర తంత్రమందు చెప్పబడిన 36 మంది యక్షిణుల గురుండి 64 శివుని యొక్క కళల గురుండి చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు 25వ యక్షిణి నటి యక్షిణి. ఈ యక్షిణి కులమునకే అందాలను ప్రసాదించే మహారూపవతి. ఈమెను ఒక్కసారి దర్శించిన ఎవరు కూడా అదుపు చేసుకోజాలరు. అటువంటి సౌందర్యవతి మహానటి. మరియు ఎటువంటి సమస్యనైనా అతి సున్నితంగా నెరవేర్చగలదు. ఈ యక్షిణి సాధన చేయడం వలన గుప్త నిధులను రసవాద రహితంగా మరియు మంత్ర యోగ శక్తిని ఇస్తుంది. ఎటువంటి మంత్రమైనా అతి శీఘ్రంగా ఫలింపజేయగల మరియు రసయోగ సిద్ధిని ప్రసాదించగల మహత్తరమైన మహాశక్తి. ఈ మంత్రం జపం చేయాలనుకునే వాళ్ళు అశోక చెట్టు మొదట్లో కూర్చొని ఉత్తర అభిముఖంగా గంధము నూనె కలిపి చక్ర అష్టదళ పద్మం వేసి దాని మధ్యలో హ్రీం బీజం రాసి హ్రీం బీజమును స్థాపించిన తర్వాత ద్రీం బీజమును దానిపై రాసి దానిని కూడా ప్రాణప్రతిష్ఠ చేసి లగ్న దేహంతో దాని మధ్య భాగంన ఉత్తరాభిముఖంగా కూర్చొని రాత్రి 10 గంటల నుండి 3 గంటలలోగా 108 మాలలు జపం చేయవలసి ఉంటుంది. ఇలా 16 రోజులు జపం చేయాలి. తర్వాత నటి యక్షిణి యొక్క అనుగ్రహంతో మనకు రసయోగ సిద్ధి లభిస్తుంది. అనగా ఏ ఔషధం ఇచ్చినా చేసినా అతి వేగంగా ఫలిస్తాయి. కాగా మన చేతిలో ఔషధాలు తయారు కాగలవు. అదే ప్రకారంగా గుప్త నిధులకు ఈ దేవత చాలా వరకు ఉపకరిస్తుంది. కాబట్టి ఈ ఉపాసన చేయాలనుకునే వాళ్ళు గురు సమక్షంలోకి వెళ్లి యక్షిణి ఉపాసన గురించి పూర్తిగా తెలుసుకుని తర్వాత జపములకు ఉపక్రమించాలి. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములు చేయండి. తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని నిత్య ధరవే మంత్రమును 108 చొప్పున జపం చేసి మరలా రాత్రి 10 గంటలప్పుడు జపం ప్రారంభించే ముందు యథాశక్తి పూజించి నిత్య ద్రవ్య మంత్రమును 108 సార్లు జపించిన తరువాత మూల మంత్రమును 108 మాలలు జపం చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ముందుగా జపించవలసిన నిత్య ద్రవ్య మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవ్య మదా మహానటి రూపవతి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవ్య మదా మహానటి రూపవతి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవ్య మదా మహానటి రూపవతి శ్రీం హ్రీం. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యక్షిణి యొక్క ఉపాసన చేయాలనుకున్నా ఎర్రని వస్త్రములు ధరించడం, ఉత్తరాభిముఖంగా కూర్చోవడం, రుద్రాక్ష స్ఫటిక మరియు రక్తచంద్రపు మాల ధరించడం శ్రేయదాయకం. పీఠమును అమర్చి తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు యథాశక్తి పూజించి ఇప్పుడు చెప్పిన నిత్య ద్రవ్య మంత్రమును 108 చెప్పున ఉదయం సాయంత్రము జపం చేసి తర్వాత రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు జపం చేయవలసి ఉంటుంది. ఆ జప సమయంలో కూడా నిత్య ద్రవ్య మంత్రమును ముందుగా 108 సార్లు జపించి గురువు గారిచ్చిన కవచము మరియు గుళికలు చక్ర వ్యూహ బంధనము అష్టదిగ్బంధన చేసిన తర్వాత జపములు ప్రారంభించాలి. ఇప్పుడు యక్షిణి యొక్క మూల మంత్రం చెప్పుకుందాం. మంత్రము ఓం ద్రీం నటి మహానటి రూపవతి ద్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ద్రీం నటి మహానటి రూపవతి ద్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ద్రీం నటి మహానటి రూపవతి ద్రీం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యక్షిణులు మహాశక్తులు యోగినిలు వాటితో సంపర్కము లేక వాటితో వ్యవహారము చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. గాని నేర్చుకున్న వారికి నేర్పురులకు సాధకులకు అది సులభము సాధ్యము. కాబట్టి పాముతో చెలగాటము అగ్నితో చెలగాటము ఎలాగైతే ప్రమాదకరము వీరితో కూడా అలానే ఉంటుంది. వాహనం అధిరోహిస్తే మనకు ప్రమాదం, గాని వాహనం అధిరోహిస్తే వేగంగా చేరుకుంటాం. ఎలాగైతే మన ఆవశ్యకతలను అనుసరించి వాహనములను వినియోగిస్తున్నాము, ఈ యక్షిణులు యోగినులు పిశాచినులు కూడా అలానే వాడుకోవాలి తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా చులకనగా చూడడం లేక హేళనగా ఉండడం అవహేళన కావడం అన్నది చాలా ప్రమాదకరం. ఇవన్నీ అర్థం చేసుకొని సాధనలు చేస్తూ ముందుకు పోతే మీకు ప్రతిదీ సిద్ధింపబడుతుంది. కాగా ఒకసారి మనం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ దానిలో ఎటువంటి
నిదర్శనములు మనకు కనబడకపోతే మన గురువు వద్దకు వెళ్లి కొన్ని రోజులు సాధనలు నేర్చుకొని తర్వాత మనం పరిపూర్ణంగా చేయవలసి ఉంటుంది. ఉన్నాయి మనకి తప్పనిసరి అనుగ్రహిస్తాయి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివ్యాత్మ స్వరూపులారా చేయండి. చేసి తగ్గ ఫలితం ఉంటుంది. ఎనలేని ఆనందములతో మనోవాంఛ పరిష్కార సంతృప్తితో మెలగాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు కూడా తమవంతుగా కృషి చేయాలని కోరుతూ, మీరు ఈ సాధనలు చేసి ఆ దేవత యొక్క ప్రసన్నతలు పొంది ఫలితం ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు ఈ సాధనకు ఆవశ్యకత కలిగిన మోహిని తిలకములు, యక్షిని గులికలు, యక్షిని కవచములు, అష్టదిగ్బంధన యంత్రములు పెట్టుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలం. అవి మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ప్రాంతమందే మీకు అందుబాటులో ఉండేందుకు తమ వంతుగా కృషి చేస్తుంది. దానిలో భాగంగా హైదరాబాద్ లో 3 నంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. వారిని సంప్రదించండి. హైదరాబాద్ లో రాజలక్ష్మి, శ్రీకాంత్, సీతారాం అడ్వకేట్ ఫోన్ నెంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. అదే ప్రకారంగా ఒంగోలు అంబిక, కాకినాడ రాఘవాచారి, విజయవాడ చంద్రశేఖర్, అన్నవరం హరికృష్ణ మీ ఆవశ్యకతను అనుసరించి వీరిని సంప్రదించగలరు. ప్రతి విషయంలో మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీ సాధనలకు మా వంతుగా సహాయం అందించాలని, ప్రతివారు సాధకులుగా మారి శక్తులను పెంపొందించుకోవాలని నిరంతరం కోరుతూ మీ సాధనలకు కావలసిన యజ్ఞ యాగాదులు, యంత్రాది విధులు అందిస్తూ నిరంతరం మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.